హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ని వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో 1/2 లెమన్ పిండుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కొద్దిగా నూనె వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మటన్ కర్రీకి ఎంతో టేస్ట్నిచ్చే మసాలా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఫ్రెండ్స్. దానికోసం కొంచెం ఎండు కొబ్బరి, 4 జీడిపప్పు, 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు, అలాగే 1 స్పూన్ మిరియాల పొడి. నా దగ్గర మిరియాలు లేవు, అందుకని మిరియాల పొడి తీసుకున్నాను. ఒక అనాస పువ్వు, ఒక 4 ఎండుమిర్చి, ఒక చిన్నది బిర్యానీ ఆకు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పేస్ట్లా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. బిర్యానీ ఆకు చిన్నది వేస్తే సరిపోద్దండి, పెద్దది వేస్తే చేదొచ్చేస్తుంది. చిన్నదైతే సరిపోతుంది. ఇలా మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా గరిటె పెట్టి తిప్పుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయండి. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గరిటె పెట్టి తిప్పుతూ కలియబెట్టాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇలా 1/2 అవర్ అలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ముక్కలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా గరిటెతో తిప్పుకోవాలండి ఒకసారి. ఇలా ఈ మటన్ మొత్తాన్ని ఒక 10 నిమిషాలు అలా నూనెలోనే మూత పెట్టి మగ్గించుకోవాలండి. అంతేకాకుండా మధ్య మధ్యలో మూత తీయాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. మూత తీసి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 10 నిమిషాలు ఇలా నూనెలోనే మనం మగ్గించుకోవాలి మటన్ని, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాలు అయిందండి, చక్కగా మగ్గిపోయింది, నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో తిప్పుకొని ఇందాక మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, అది మొత్తం వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలండి నూనెలో. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఎసరు కోసం వాటర్ని పోస్తున్నాను కొంచెం. ఇందాక మసాలా పట్టుకున్న జార్, మిక్సీ జార్ ఉంది కదా, అందులోనే వాటర్ పోసుకొని ఎసరు పోసుకుంటున్నాను. ముక్కలు మునిగేంత వరకు ఎసరు పోసుకొని ఒకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే అండి. మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసాను. ఇలా ఉందండి గ్రేవీ కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.